వెల్కమ్ టు ఆల్ ఇండియా జాబ్ అలర్ట్స్. ఈరోజు మీరు ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది అసిస్టెంట్స్ మరియు అప్పర్ డివిజనల్ క్లర్క్స్ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్లో మనకి ముఖ్యంగా అసిస్టెంట్స్ అప్పర్ డివిజన్ క్లర్క్స్ అనేవి మనకి ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టుల యొక్క వివరాలు జోనల్ వైజ్గా మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. అయితే ఈ జోనల్ వైజ్గా మనకి ఈ పోస్టులు అనేవి రిజర్వేషన్ కేటగిరీగా మనకి ఇక్కడ ఒక బాక్స్ పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. అయితే పోస్ట్ నెంబర్ 1 అసిస్టెంట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఇన్ ఇస్రో సెంటర్స్ అండ్ యూనిట్స్, అంటే ఇస్రో సెంటర్స్లో మరియు యూనిట్స్లో అసిస్టెంట్స్కి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో జోనల్ వైజ్గా మనకి లిస్ట్ అనేది ముందుగా మెయిన్గా మనము అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ గురించి చూద్దాం. అహ్మదాబాదు అన్రిజర్వ్డ్ 12, ఓబీసీ 5, ఎస్సీ 3, మొత్తం 20. బెంగళూరులో 52, 28 ఓబీసీ, అలాగే ఎస్సీ 12, 6 మొత్తం 97. హైదరాబాద్లో 14, 6, 6, 27. అలాగే ఢిల్లీలో 2, 1, 1, 4. అలాగే శ్రీహరికోట 17, 10, 4, 4 మొత్తం 36. అలాగే తిరువనంతపురం 52, 25, 12, 89. మొత్తం మనకి 272 పోస్టులకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ జనరల్ ఈ రిజర్వేషన్. అలాగే మనకి వేరేగా 34 పోస్టులు హ్యాండిక్యాప్డ్ అనేవి మనకి ఒక నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అయితే అది పోస్ట్ నెంబర్ 1. అలాగే మనకి పోస్ట్ నెంబర్ 2 అనేది వేకెన్సీస్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పోస్ట్ నెంబర్ 2 అనేది అప్పర్ డివిజనల్ క్లర్క్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ డిపార్ట్మెంట్ స్పేస్లో అప్పర్ డివిజనల్ క్లర్క్స్ అనేవి బెంగళూరులో 1, ఎస్సీకి ఎస్టీకి 1, 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం టోటల్ అవి 2. అప్పర్ డివిజనల్ క్లర్క్స్ మొత్తం అన్ని జోన్లు కలిపి ఒక జోన్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అవి 2 పోస్టులు. అలాగే కేటగిరీ నెంబర్ 3 అసిస్టెంట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఈ స్పేస్లో అటానమస్ ఇన్స్టిట్యూషన్లో అసిస్టెంట్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అహ్మదాబాద్లో మనకి మొత్తం 16 ఉన్నాయి, 8, 4, 1, 3. అలాగే బెంగళూరులో 4, 2, 1 మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్లో 1, అలాగే న్యూఢిల్లీలో 7, 4, 3 మొత్తం 14. అలాగే తిరువనంతపురంలో 1 మొత్తం టోటల్ పోస్టులు ఇవి 39గా ఇవ్వడం జరిగింది. అలాగే 4 పోస్టులు అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ అటానమస్ బాడీలో ఈ అటానమస్ స్పేస్ సెంటర్లో మనకి అసిస్టెంట్ పోస్టులు అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే మనకి 3 రకాలైన పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే 3 రకాల పోస్టులకి మనము అప్లై చేసుకోవచ్చు, కానీ ఏదో ఒక జోన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని జోన్లకి అప్లై చేయడం కుదరదు. అయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏందనేది చూద్దాం. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ లేదా కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ విత్ ఫస్ట్ క్లాస్. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది ఆర్ట్స్ డిగ్రీలోనో లేకపోతే మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఏదైనా యూనివర్సిటీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అది ఎప్పటికి పూర్తయి ఉండాలంటే 31/7/2017కి ఆ క్వాలిఫికేషన్ అనేది పూర్తయి ఉండాలి. వాళ్ళు మాత్రమే మనకి ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అలాగే ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే 31/7/2017 నాటికి 18 నుండి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 31 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి, 29 సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి
ఏజ్ లిమిట్ అనేది ఉన్నది. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎక్స్ సర్వీస్మెన్కి, డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి, అలాగే డైవోర్స్డ్ ఉమెన్స్కి, ఇటువంటి వాళ్ళ విడోస్కి స్పెషల్గా ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీళ్ళకి కూడా మనకి రిజర్వేషన్ అనేది ఇక్కడ వర్తింపజేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్లో ఇంకా మనకి అప్లికేషన్లు అనేవి www.isro.gov.in అనే దీంట్లో మనము 11 నుంచి 31 జూలై 11 నుంచి జూలై 31 మధ్యలో మనము అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ ఏంటంటే www.isro.gov.in అనే దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయినట్లయితే మనకి అప్లికేషన్తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్తో మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మల్టిపుల్ పోస్టులకి మనము అప్లై చేయకూడదు. ఒకే జోన్లో సపోజ్ ఒక అసిస్టెంటే ఉందనుకుందాం, అది మనము బెంగళూరులోను, తిరువనంతపురం, వివిధ జోన్లు ఉన్నాయి కదా, అలా ఒక జోన్లోను మాత్రమే అప్లై చేయాలి. ఒక అసిస్టెంట్ ఉన్నదంటే వేరే మళ్ళీ అదే అసిస్టెంట్ పోస్ట్కి వేరే జోన్లో అప్లై చేయడం కుదరదు. వేరు వేరు కేటగిరీలో మనము పోస్ట్ కేటగిరీ మారేటప్పుడు అప్లై చేయొచ్చు, కానీ ఒకే సెంటర్ అనేది అప్లై చేసుకోవాలి. అయితే ఒక్కొక్క పోస్ట్కి వేరువేరుగా ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇవి మెయిన్ కండిషన్స్. ఇందులో మనము ఒకే సెంటర్ అనేది ఎంచుకోవాలి. ఎన్ని కేటగిరీల పోస్టులు మనం అప్లై చేసినా ఒకే సెంటర్ అనేది మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలుగా నిర్ణయించబడింది. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలుగా నిర్ణయించబడింది. ఆన్లైన్లో మనము పే చేయొచ్చు. అలాగే ఆఫ్లైన్లో అయితే ఎస్బీఐ బ్రాంచ్లో మాత్రం మనం పే చేసుకోవచ్చు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం ఆఫ్లైన్లో కూడా ఈ 100 రూపాయల ఫీజు అనేది చెల్లించుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఆ పేమెంట్ అనేది 1/8/2017 11:50 1/8/2017 తేదీలోపు మనం ఆ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది, ఆగస్టు 1 లోపు. అయితే ఈ ఫీజు అనేది మనకి కొందరికి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు ఎవరంటే చూద్దాం. ఎవరెవరికి ఫీజు ఎగ్జామ్షన్ ఉందంటే, ఎవరెవరికి ఫీజు లేదంటే చూడండి. ఈ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ పర్సనల్కి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఫీజు అనేది లేదనమాట. అప్లికేషన్ ఫీజు అనేది ఫ్రీ అనమాట. వీళ్ళకి ఎగ్జామ్షన్ ఫీజు 100 రూపాయలు కట్టనవసరం లేదు. వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఇచ్చాడు అనేది చూద్దాం. అయితే వీళ్ళకి ఈ అప్లై చేసిన వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మొదట ఎప్పుడంటే 16/10/2010 16/10/2017న వీళ్ళకి రిటన్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అహ్మదాబాదు, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూను, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీ, తిరువనంతపురం ఈ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అప్లై చేసిన అందరికీ హాల్ టికెట్లు అనేవి కొంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ తయారు చేసి మనకి
ఈ ఎగ్జామ్ రిటన్ టెస్ట్కి అలౌ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్లో కొందరిని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్కి అలౌ చేస్తారు. ఈ 2 స్కిల్ టెస్ట్లోను రిటన్ టెస్ట్లోను వచ్చిన మార్కుల ఆధారంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్లో 100 పాయింట్లు ఉంటాయి. మినిమము 60 పాయింట్లు క్వాలిఫికేషన్గా నిర్ణయించడం జరిగింది. స్కిల్ టెస్ట్లో 100 పాయింట్లకి 60 పాయింట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. మొత్తం ఈ 2 టెస్టులను కలిపి మనకి ఈ వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క పే స్కేల్ అనేది బేసిక్ పే 25,500 రూపాయలు. బేసిక్ పే మాత్రమే. ఇంకా హౌస్ రెంట్ అని అదర్ హెచ్ఆర్ఏ అని అదర్ అలవెన్సెస్, ట్రాన్స్ఫర్ అలవెన్సెస్ మిగతావన్నీ కాకుండా ఓన్లీ బేసిక్ పే మాత్రమే 25,500గా నిర్ణయించడం జరిగింది. అయితే ఇంకా ఈ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అనేవి మనము ఆ వెబ్సైట్లో www.isro.gov.in వెబ్సైట్లో మనము చూడవచ్చు. ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే మనము ఈ వెబ్సైట్లో క్లియర్గా ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి చూసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ www.isro.gov.inలో చూడవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి లేటెస్ట్ జాబ్ యొక్క అలర్ట్స్ని మీరు మెయిల్ ద్వారా పొందాలి అనుకుంటే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతిరోజు కూడా మీరు మెయిల్ ద్వారా ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి అందుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.